నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా? మోనార్క్ ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్. ప్రశ్నారావణ్ ఏపీలో రోజు రోజుకి రాజుకుంటుంది. ఇది రాజకీయ పరంగా కూడా ఎవరు అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో రావణ్ ఇష్యూపై రాజకీయ దుమారమే రేగుతుందని అనుకోవాలి. మరి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని అంబటి గారు, పేర్ని గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఈయన ప్రకాష్ రాజ్ గారు తనదైన స్టైల్లో అతను అంటున్నారు, ఉపా చట్టం ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఒక హెచ్చరిక. ఇది ఒక జరుగుతున్న చర్చ. అది ఏంటంటే తన పర భేదం లేకుండా ఎవరి మీదైనా పెట్టాలండి. మన పార్టీ వాళ్ళు అయితే పెట్టకూడదు, వేరే వాళ్ళ పార్టీ మీద అయితే పెట్టాలి, లేకపోతే వేరే సపోర్టర్స్కి అయితే పెట్టాలి. ఈ రకంగా వద్దు, ఎందుకంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. అది మీరు ఆ రకంగా కానీ చేసేలా ఉంటే ఏ కూటమి ప్రభుత్వం, ఏ పోలీసు నిష్పక్షపాతంగా వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరన్నా ఉంటే కట్టడి చేయండి, తప్పులేదు. సో యూట్యూబర్ ప్రశ్నారావణ్కు జైలు 18 వరకు రిమాండ్ విధించింది. దేశద్రోహం ఉపా చట్టం కింద కేసులు సెక్షన్ 43D5 ప్రకారం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల నిర్దోషుల్ని నిరూపించుకునే వరకు నో బెయిల్. ఈ బెయిల్ వచ్చే సెక్షన్లు కాదు. మొన్నటి వరకు 4 బెయిల్ వచ్చినాయి, ఆయన వచ్చాడు, బయటికి వెళ్ళాడు, ఏదో అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రకాష్ రాజ్ వీడియో కూడా అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు, మావి కానీ సీక్రెట్ ఏంటి, వర్కౌట్ అవుతుందా ఆయన ప్లాను, అమరావతి మరి ఎంతవరకు ముందుకు సాగుతుంది చర్చిద్దాం. ఇవన్నీ కూడా ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. బండి పుణ్యశీల గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రమ్య పరుచూరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రైట్, శివపార్వతి గారు. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి వర్మ గారు, ఏంటి ఏపీలో రావణ కాండట రాజేస్తున్నది ఎవరు, ఏం జరుగుతుంది? ప్రశ్నారావణ మీద ఉపా చట్టం, రాజద్రోహం, అతను అసలు బయటికి ఇంక జీవితంలో వస్తాడో రాడో తెలియని పరిస్థితి ఉన్నదంటున్నారు. మరి జడా శ్రావణ్ గారు అయితే ఆయన ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు, ఒక పోలీస్ అధికారి నాతో చెప్పాడని ఆయన అంటాడు. అసలు ఎటువైపు వెళ్తున్నది, ఏం జరుగుతుంది? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జడా శ్రావణు రావణు అనే వ్యక్తుల్ని ఎందుకు వెనకేసుకొస్తుందో ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏందో అర్థం కావట్లేదండి. ముఖ్యంగా ఆ రావణ్ అనే వ్యక్తి అతని ఐడెంటిటీని కూడా హైడ్ చేసుకుని, అసలు ఒరిజినల్ పేరు జోసెఫ్, ఆయన ఒరిజినల్ పేరు కూడా చెప్పుకోకుండా ఐడెంటిటీని హైడ్ చేసుకొని మరి మత విద్వేషాలు. నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను సార్, అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది. ఇలా మాట్లాడిన వాళ్ళని ఎవరైనా ఉపేక్షిస్తారు. ఒకసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన దేశ పడుకున్న హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా? నా ప్రకారం సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా? నా ప్రకారం పూజారులు వాటాల కోసం, ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం ఈ రకమైన రాముడు గురించి కానీ, సీతాదేవి గురించి కానీ, ద్రౌపది గురించి కానీ, సనాతన ధర్మాన్ని గురించి కానీ ఒక పరమ చండాలమైన ఒక బూతు మాటతోటి మన ధర్మాన్ని, మన హిందువులు కోట్లాది మంది మత విశ్వాసాలను రెచ్చగొట్టేలాగా ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక మనుషుల మనోభావాల్ని, మతాల విద్వేషాల్ని, మళ్ళీ ఆడవాళ్ళని చెరుస్తూ లైవ్ పెడతానని చెప్తా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ అన్లాఫుల్ యాక్టివిటీస్ కాదా అని నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీని. ఉపా చట్టం పెట్టిందంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కంపల్సరీగా 1967 అమలు అవుతుంది అతని మీద. అతను ఉద్దేశపూర్వకంగా మతాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, అశాంతిని రేకెత్తించి మన భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలాగా వాక్ స్వాతంత్రం మన రాజ్యాంగం మనకు కల్పించలేదు.
మనకి కల్పించింది మన సమగ్రతని పెంచే ఒక మంచి మాటలు మాట్లాడుకోండి అని మన భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. మనకేదైనా నష్టం జరిగినప్పుడు, మనకేదైనా డెమోక్రటిక్ గా అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తడానికే గాని ఇట్లా ఏమీ జరగకపోయినా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ హిందూ దేవుళ్ళని ఎంతో మత విశ్వాసాలని ఎంతో పవిత్రంగా భావించే ఎంతో మంది ప్రజల విశ్వాసాలని దెబ్బతీసేలాగా పబ్లిక్ వేదికల్లో కొట్టుకు చచ్చేలాగా అశాంతి రేగెత్తించేలాగా మాట్లాడేవాడిని ఏం చేయాలి? వాళ్ళు దేశద్రోహులు కాదా అని అడుగుతున్నా. అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సమర్థిస్తా పోస్ట్ పెట్టాడంటే ఏమనుకోవాలి? గంజాయి తాగినోడిని పోయి పరామర్శిస్తాడు, గంజాయి అమ్మినోడిని పరామర్శిస్తాడు, మరి పొడిచి మర్డర్లు చేసి కేసులు చేసిన వాళ్ళని పరామర్శిస్తాడు, వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, ఈవీఎంను బగలగొట్టినోడిని వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆడవాళ్ళని రేప్ చేసి లైవ్ పెడతా అన్నోడిని కూడా పోయి సపోర్ట్ చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఏంటి అనేది, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటనే వెరీ క్లియర్ గా ఇక్కడ రావణ విషయంలో బట్టబయలైంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుందేమో కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు. అతని వీడియోస్ యూట్యూబ్ నిండా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి చూడండి. బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు ఎవడు ఈ వ్యాఖ్యల్ని సమర్థించడు. ఇలాగా మరి ఏం చేయాలి? ఈ రకంగా రోజు విషయం చింపుతూ విద్వేషాలు రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య కుంపళ్ళు పెట్టే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయకుండా వదిలేయాలా? భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని వదిలేయాలా? ఇది దేశద్రోహం కింద రాదా? ఇది సమగ్రతకు దెబ్బం తీసే విషయం కాదా? చేతులు కట్టుకొని అసమర్థంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఏం చేయాలో చెప్పండి. మరి చూస్తూ కూర్చుంటే ఈయన రోజుకు ఒక 100 వీడియోలు పెట్టి 100 మీటింగులు పెట్టి ప్రతి ఏరియాకి వెళ్ళి దళితులు క్రైస్తవులు, అసలు దళిత క్రైస్తవులు ఏంటి? క్రైస్తవులు అంతే. దళితుల లేకపోతే బీసీలా ఎస్టీ ఎందుకు అట్లా కేటగరైజ్ చేసి ఒక ప్లాన్ ప్రకారం దళిత క్రైస్తవులు అని ఒక ప్లాన్ ప్రకారం దళితులని క్రైస్తవుల్లోకి కలిపేసి దళితుల్ని అందరికి దూరం చేసి ఒక కుట్ర ఇది. ఇలాంటి పొలిటికల్ కాన్స్పిరసీస్ చేస్తున్నప్పుడు అవి వాళ్ళు పొలిటికల్ గా విధాన పరంగా పాలసీస్ పరంగా ఏదైనా ఉంటే మాట్లాడండి, విభేదించండి, అకౌంటబిలిటీ చెప్పమని అడగండి. మా దగ్గర తప్పు ఉంటే కూటమి ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుందంటే అడగండి, చెప్తారు. చెప్పకపోతే కూడా అప్పుడు మీరు మాట్లాడిన అర్థం ఉంటది. అసలు ఇదేం పాపం, ఇదే విచిత్రం. మొన్నటి వరకు కాపులు రెచ్చగొట్టేశారు. ఇప్పుడు ఇంకా ప్లాన్ అర్థమైపోయి అందరూ అవేర్నెస్ వచ్చేసింది, చైతన్యం వచ్చింది, చెప్పుతో కొడతాం అని చెప్పారు. కాపులు కూడా పద్దాకులు మా కులాన్ని లాగారంటే చెప్పు తీసుకొని కొడతాం, ఇంకొకసారి రాజకీయం చేయాలని చూస్తాను ఎదురు తిరిగారు. అప్పుడు నోరు మూసుకొని ఇప్పుడు మళ్ళీ దళిత క్రైస్తవులు ఇప్పుడు ఇతన్ని రెచ్చగొట్టేస్తారు, ఆ జడా శ్రావణ్ రెచ్చగొట్టేస్తారు. వాళ్ళు ఏదో ప్యాకేజ్ తీసుకొని ఈ ప్రకాష్ రాజు వీళ్ళంతా ఈ తులసి చందు ఇంకా ఈ పనికి మాల సంతంతా ఒకటి కలిసి ఇక కూర్చొని ఇదే పని. ఇదేనా వీళ్ళు నేర్చుకునేది? ప్రకాష్ రాజు గారు ఏం ట్వీట్ పెట్టాలో ఈయన అడుగుతాడు ఈ పెద్ద మేధావిని. ఈ మేధావేమో కూర్చొని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉంటాడు ఇష్టానుసారం. అంటే మేము గాజులు తొడుక్కొని కూర్చోమంటాడేమో ప్రభుత్వాన్ని, అర్థం కావట్లా. మరి ఏం చెయ్యొద్దంటారేమో. మరి ఇలాగే వీళ్ళు వచ్చి రైళ్లు తగలబెడతాం, బస్సులు తగలబెడతాం, జనాలు నరికేస్తాం, లేకపోతే దళితులు క్రైస్తవులు మతాలు హిందూ దేవుళ్ళని లేకపోతే క్రిస్టియన్స్ అంటాం, మళ్ళీ ముస్లిమ్స్ అంటాం, మేము రెచ్చగొడుతుంటాం, తన్నుకు చేస్తుంటారు, రక్తం పారిస్తుంటాం, అశాంతి రేకిస్తాం, రాష్ట్రపతి పాలన తెస్తాం, ప్రభుత్వాన్ని కూలదోస్తాం. కానీ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు చూస్తూ ఊరుకోండి, మమ్మల్ని ఏం చేయొద్దు అంటారా? అదే కదా వైఎస్ఆర్సీపీ ప్లానే కదా. ఇప్పుడు వీళ్ళ వెనక అనేది ఎవరు నడిపిస్తున్నారు ఈ కథ అనేది తెలిసేది. రిమాండ్కి ఇచ్చారు. ఈ రిమాండ్కి ఇచ్చిన 14 రోజుల ఇంట్రాగేషన్ లో ఎవరెవరు ఉన్నారో, వెనక పెద్ద హస్తాలు ఎవరో, పెద్ద తలకాయలు ఎవరో అన్ని బయటకు వస్తాయి. వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఓకే రైట్. పుణ్యశీల గారు వినిపిస్తుందండి? సార్ సార్ మాట వినిపిస్తుందా మీకు? కాదండి, మీరు సిగ్నల్లో లేరా? నెట్ లేదా మీ దగ్గర? నెట్వర్క్ లేదా? హలో, మీ దగ్గర నెట్వర్క్ లేదు? సార్ ఇప్పుడు బాగుంది. ఎందుకు నెట్వర్క్ లేదు, అసలు వీడియో రావట్లేదండి, ఫ్రీజే వస్తుంది. సరే మాట్లాడండి. వినిపిస్తుంది సార్, వాయిస్ అయితే వినిపిస్తుందా? మాట్లాడండి సార్. ఇక్కడ ఆవిడ వైఎస్ఆర్ మాట్లాడుతున్నాను సార్. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ అలాగే వర్మ గారికి కూడా నమస్తే, అలాగే 99 వీక్షకులకు కూడా నా నమస్తే అండి.
ఆవిడ పార్వతి గారు చాలా బాగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటో మాకు చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎలా పడితే అలా మాట్లాడండి, ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎప్పుడు చెప్పండి. అలాగే ఇష్టరాజ్యంగా మాట్లాడిన వాళ్ళని కూడా నిమ్మకి నీతినట్టు ఆనాడు మా గవర్నమెంట్ లో వదిలేశాం కాబట్టే ఈ రోజున కొమ్ములు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ఏ నాయకుడి కింద అయితే వీళ్ళు పనిచేస్తున్నారో ఆ నాయకుడే స్టేజీ మీద చెప్పులు తీసు. పుణ్యశీల గారు మీ సిగ్నల్ లేదు, ఒకసారి ట్రై చేయండి, సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి. రమ్య రెస్పాండ్ అవ్వండి. మీరు అసలు ఏం జరుగుతుంది? అన్యాయాలు, అక్రమాలు, మంచి వాళ్ళని కూడా రాజ్యద్రోహం కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారట. రావణ్ కేసు అంశంలోని ఆయన చేసిన అంత తప్పులు ఏంటి, ఆయన ఎన్కౌంటర్ చేయడానికి చూస్తున్నారంటే ఇవన్నీ వస్తున్నాయి. రమ్య రెస్పాండ్ అవ్వండి. ముందుగా వర్మ గారు, మీకు ప్యానెల్ సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే. వర్మ గారు, మీరు ఇందాక చాలా సేపు టైం వేస్ట్ చేస్తూ నిజంగా ఆ జడా శ్రావణ్ గురించి ఎందుకండి, వాడే ఒక బఫూన్. వాస్తవంగా చెప్పాలంటే ఆ బఫూన్ గురించి అంతసేపు వేయటం కూడా మన ఛానల్కే చెడ్డపేరు అనమాట. అతనిది ఒక వీడియో చూపిస్తానండి నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రాక్టీసు, ప్రొఫెషన్ అంతా 5,000 కేసులు వేశారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో నా 6 సంవత్సరాల్లో హైకోర్టులో ఏమండి 25 కోట్లు ఖర్చు పెట్టే అంత సత్తా, దమ్ము ఆయనకున్నాయి అంటారా? కామెడీ కాకపోతే. నిజంగా అలాంటి బఫూన్లు మాటలు వింటూ ఇంకా జనాలు ఇదవుతారు అని అనుకోవటం వెరితనం అనమాట. ఈయన ఏంటో ఏపీ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ చాలా ప్రశాంతంగా ఉంది. ఈయనకన్నా 100 రెట్లు కేఏ పాల్ గారు బెటర్ అనమాట. కేఏ పాల్ గారి గురించి అయినా మనం చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మరి ఈయన ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నాడు. ఎవరండి ఎన్కౌంటర్ చేసేది? అంటే వీళ్ళు ఏది చెప్తే అది జనాలు నమ్ముతారు, ఏది చెప్తే అది జనాలు వింటారు అనుకోవటం వెర్రితనం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు, చేశారని మాట్లాడుతున్నారు. ఆయన ఇంతకు ముందు 2014-19లో ఎలాగైతే కత్తి మహేష్, మరి పోసాని వచ్చి విర్రవేగారు, వాళ్ళంతా తెలుసుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో ఆయనకంటూ ఒక పేరుంది, ఆ పేరుని స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. కానీ ఈ రోజున ఆయన అలా మాట్లాడడం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఆయన కూడా ఆయన ఏం మాట్లాడారు విన్నారా మీరు? విన్నామండి. ఒకసారి ప్లే చేయండి అమ్మా, బయట ప్లే చేయండి. చందాలు వేసి డబ్బాల కోసం ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? కరెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని, మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది, కానీ ఈ ఆటానికి ముగింపు చేస్తారు. ఈ జనసేనకు సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి నేను మాట్లాడేది సార్, ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి అలా మాట్లాడటం కరెక్ట్ అని మేమేం సపోర్ట్ చేయట్లేదు సార్. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా. రెండోది, అసలు మనం ఆ మాటలు మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తిని మనం క్వశ్చన్ చేసేటప్పుడు అసలు మనకి ఆ అర్హత ఉందా అని
తోటి పార్టీల వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు మరి చాలా సార్లు స్టేజీల మీద చెప్పులు చూపించడాలు, నా కొడకల్లారా అంటాలు, రోమాలు తీసి కూర్చోబెట్టతాను అని మాట్లాడాలు, తోలొలుస్తాను, తొక్క తీస్తాను, రాడ్లా, హాకీ స్టిక్లా అని మాట్లాడినప్పుడు ఆ మాటల్ని మరి రామాయణ మహాభాగవతాలు అంటారా సార్? అవి రెచ్చగొట్టే మాటలు కాదా? ఏ జగన్ రెడ్డి నువ్వెవడి అసలు అని నువ్వు ఎవడేంటి సార్? మనకి మాట్లాడే సంస్కారం లేదు, కానీ మనం ప్రశ్నించే గొంతుకగా ఉన్నప్పుడు లెక్కలు చెప్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత విలువల గురించి మాట్లాడతాం. ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ప్రశ్న రావణ్ అనే అతనికి మేము సపోర్ట్ చేసేస్తున్నామంట. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ బిఎన్ఎస్ చట్టాలు 147, 148, 152, 192, 197, 353తో పాటు ఉపా 1339 కూడా పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా 120 కేసులు అతని మీద బనాయించాల్సిన అవసరం ఏం వచ్చింది? అంటే ఇప్పుడు మీరు మాకు నేర్పుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని టీడీపీలో ఉన్నటువంటి మహానుభావులు కావచ్చు, మహాశైరాళ్ళు కావచ్చు, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతరత్ర ఇంకెవరైనా కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏ రకంగా మాట్లాడారు? డిబెట్టుల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎంత సొంపుగా మాట్లాడారు. ఎవరికి తెలియని విషయాలా సార్? మా ఊరోడు ఎవరు లేకపోతే మా ఊరి కథోడు చెప్తారంట. ఈ రోజున ఆ సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడుతున్నారు కదా. మరి పోలీస్ వారి మీద కానీ ఇతరత్ర వాళ్ళ మీద కానీ కూర్చోబెట్టకుండా ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టకుండా ఏం చేస్తారు? అతను చేసిన దానికి ఏం చెయ్యాలో అది చెయ్యండి. అంత మటుకే, అంతకు మించి బియాండ్ ద లిమిట్స్ చేస్తున్నారు మీరు. ఆ రోజు ప్రశ్నించే గొంతుకగా హద్దులు మీరు మాట్లాడిన మీ నాయకుడిని మరి మేమేం చేయలే. ప్రశ్నించే గొంతు అని మేము గౌరవించాం. మీ నాయకుడి మీద మేమేం కేసులు ఫైల్ చేయలే. ఆ రోజున కనుక మేము ఫైల్ చేస్తుంటే కరెక్ట్గా ఉండేది. నాకు డిస్టర్బ్ అవటం వల్ల చాలాసేపు మీకు టైం ఇచ్చారండి. లెట్ మీ కంప్లీట్ అండి, వినండి సార్. ఒక మాట చెప్తున్నా, అసలు కూటమి నాయకులు అసలు ఒప్పుకోవట. అసలు ప్రశ్నించే గొంతుకలకి కొంత లిమిట్ ఉంటుందట, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఐ యాక్సెప్ట్ ఇట్ సార్. మరి అరవ శ్రీధర్ మరి ఒక ఆడమ్మాయికి అన్యాయం చేస్తే మరి ఈ లాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? తాతంశెట్టి నాగేంద్ర అదే ఆడపిల్లని రోడ్డు మీద కూర్చోపెట్టి కర్రతో చితక బాస్తే అది యాంటీ లా కాదా? చెప్పండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. మరి బయటకు వచ్చేసిన రజనీ వైఎస్ఆర్సీపీయే, మరి బల్లెం మురళీకృష్ణ గారు వైఎస్ఆర్సీపీనే, లలితశ్రీ గారు వైఎస్ఆర్సీపీనే. తిరుపతి నుంచి రాజ్యసభ సీటు మనకివ్వకుండా లింగమనేనికి ఎందుకు ఇస్తున్నారు? నేను కాపు బిడ్డని అని ప్రశ్నించిన ఇంకొక ఆడ మనిషి కూడా వైఎస్ఆర్సీపీనే. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీనే, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ కోవట్లే. మనం చెప్పడానికి కూడా కొంత అనేది ఉండాలి సార్. కొంచెం చేబ్రోలు కిరణ్ గాడు వాగినప్పుడు 10 రోజులు భారతమ్మను పట్టుకుని అంత నోటికొచ్చినట్టు వాడు అడ్డగోలు అక్రమ సంబంధాలు అంటకట్టి వాగితే, సీమరాజా గాడు ముదురు ముంజలు అని మాట్లాడితే, వయసు పడినటువంటి లక్ష్మీ పార్వతి గారిని పట్టుకుని మాట్లాడితే మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలే? కిరాకార్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే, రీసెంట్లీ మాజీ మినిస్టర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ గారి మీద మాట్లాడితే ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తే ఏమైపోయినాయి ఈ చట్టాలు? ఏమైపోయినాయి సార్? నిన్నగాక మొన్న అసలు ఎంత సిగ్గుచేటండి. కుల భావన తెచ్చుకుని నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి అని 14 ఏళ్ల పాటు పాపం నిరీక్షణకి ప్రతిఫలంగా కులం జోలికి వెళ్తే కుల పెద్దలందరూ కలిసి ఆశీర్వదించి గద్దెనెక్కిస్తే ఆ కులానికి సంబంధించి వాట్ ఎవర్, అతను కాపు కులమా ఇంకో కులమా అనవసరం సార్. ఆ కుటుంబం బయటకు వచ్చి మేము జనసేనకి పనిచేసాం, మాది కాపు కులం, మేము రంగా గారి వర్గీయులం, మా రంగా గారు బతుకుంటే గనక మాకింత అన్యాయం జరిగేది కాదు అని వాళ్ళు మొరపెట్టుకుంటుంటే అతన్ని పట్టుకుని అసలు ఒక సిఐ దారుణంగా వెనకాల ఉన్న పెద్దల సహాయంతో ఆ పిల్లాన్ని అన్యాయంగా బూడిద చేస్తే ఆ విషయం మాట్లాడకుండా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న తల్లి గురించి మాట్లాడకుండా, అదేంటి శవ రాజకీయం, కుల రాజకీయం ఇవా మాట్లాడేది? ఎవరు ఏ రాజకీయాలు చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు.
మనం మసిపూసి మారేడుకాయ చేసుకున్నంత మాత్రాన, కహానీ కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన, కవరేజీ కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఎవరు ఏంటి అనేది 2 ఏళ్లలో స్పష్టమైపోయింది. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ కూటమి అని. మనం చెప్పాల్సిన పనేం లేదు సార్. మన దగ్గర తప్పు పెట్టుకుని ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పాలని చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. రైట్, ఓకే. రమ్య గారు ఇస్తాను, శివపార్తి గారు, రమ్య గారు మాట్లాడితే. రమ్య గారు, ఇది పుణ్యశీల గారి వెర్షను. వైసీపీ మీద ఎందుకు అంటారో మనం చేసిన గుర్తు లేదా అన్నది. వాళ్ళు అన్ని చేశారు కాబట్టే 11 సీట్లకు అంకితం చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు జనాలు. ఇంతకు మించి మనకేం రాదు. మాట్లాడుతున్నారు, ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు కాదండి, పుణ్యశీల గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. మీకు నేను అవకాశం ఇస్తాను, వాళ్ళిద్దరికీ మీరే సమాధానం చెప్పాలి కాబట్టి మీకే ఎక్కువ సమయం నేను ఇస్తాను, వెయిట్ చేయండి. క్రాస్ టాక్ చేస్తే ఎవరికీ అర్థం కాదు. బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కూడా మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారండి? మరి పంచు ప్రభాకర్ అనే వ్యక్తి షర్మిల గారి గురించి, చీర గురించి, ఆవిడ పుట్టుక గురించి మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? రోజా మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? కొడాలి నాని అంత అసభ్యంగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళ దాకా వస్తే వీళ్ళకి తెలిసిద్దా? పైగా ఇంకో మాట మాట్లాడారు, మీరు ఇందాక అడిగారు, జోసఫ్ అండి, బచ్చల కూర జోసఫ్ అతని పేరు. రావణ అని చెప్పేసి అతను ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సరా, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే ఆయన ఏదైనా జర్నలిస్టా? అది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు కదా ఇందాక, ఫస్ట్ ఆయన యూట్యూబరా లేకపోతే ఆయన మాట్లాడింది ఏంటండి? ఆయన మాట్లాడింది విన్నావా? వాయిస్ రావట్లేదు. నాకు దేశం అంటే భక్తి లేదు, నాకు దేశం అంటే ఇష్టం లేదు, ఉగ్రవాదులు అని చెప్పి మాట్లాడినప్పుడు దేశద్రోహం కేసు పెడతారు. ఎందుకు పెట్టరండి? అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే పెట్టకుండా ఉంటారు. ఎవరినో ప్రశ్నిస్తేనో, యువరాజునంటేనో, వాళ్ళనంటేనో, వీళ్ళనంటేనో పెట్టలేదండి ఆ కేసు. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడాడు? ఎందుకండి ఇందాక అరగంట క్రితం ఆయన ఛానల్లో ఎందుకండి చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి? ఎందుకండి? వాళ్ళ దగ్గర డిలీట్ అయిపోయినా మా దగ్గర ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయము. కానీ డిలీట్ చేశారు కదా, అంత భయం ఎందుకు, అంత ఉలుకుపాటు ఎందుకు? మరి వాళ్ళకి డిలీట్ చేశారా లేదా? డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేము ఏం చేసినాను. వీళ్ళు చేసేది ఒకటేనండి, వైసీపీ వాళ్ళు ఫస్ట్ చేసేది శవ రాజకీయాలు, తర్వాత చేసేది కుల రాజకీయాలు. లేదా ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే పక్కన వాళ్ళ మీద నిందలేయటం, వీళ్ళు చెప్పిందే కరెక్టు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారని చెప్పేసి ఇష్టానుసారంగా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం. ఏం చేశారండి లాస్ట్ 5 ఏళ్లలో? వీళ్ళు చేసింది ఏంటి? 5 ఏళ్లలో ఏమైనా చేశారా? ఎంతమందిని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని ఈడ్చుకెళ్లారు, ఎంతమందిని హింసించారు. ఈ రోజున వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు, మహిళల గురించి మాట్లాడుతూ ఉంటారు, హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు. జనాల దగ్గర హక్కులు లాక్కొని జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి బయటకు రావాలన్నా భయపడేలాగా చేసిన వీళ్ళు ఈ రోజున హక్కుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే అసలు రైతులకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. రైతులు పంట పొలాలు నష్టం జరిగితే ఆయన పెద్ద టెంట్ వేసుకొని, పెద్ద స్టేజ్ వేసుకొని, స్టేజ్ మీద కూర్చొని రైతులను పరామర్శిస్తూ ఉంటారమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడతారు. ఇదేనా మీరు మాట్లాడేది? ఏం చేశారమ్మా? ఆక్వా రైతులకు ఏం చేశారు? విద్యుత్ ఇస్తానని చెప్పారు, ₹1.5 చేస్తామని చెప్పారు. అది కూడా చేయకుండా విద్యుత్ రేట్లు పెంచింది కాక కరెంట్ అసలు ఎప్పుడన్నా విద్యుత్ ఉందా? రైతులకు ఉందా? 5,000 కోట్లు స్వాహా చేశారు. మళ్ళీ ఇవన్నీ మీరు పెట్టుకొని అమరావతి అట్లా జరగట్లేదు, ఇది జరగట్లేదు, కూటమి ప్రభుత్వం ఇది చేస్తుందని అంటే ఫస్ట్ మీరేమీ చేయలేదు కాబట్టి మీరు ఇంటికి అంకితం అయిపోయారు, అది తెలుసుకోండి. అంతేగాని మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ యూట్యూబర్ ఏదో ఇష్టానుసారంగా పెడితే కేసులు పెట్టారు. ఎందుకు పెట్టరు? రాజద్రోహం కేసు పెట్టారు అంటే ఎంత దేశం గురించి మాట్లాడాడు ఆయన. మరి అంత భయపడే వ్యక్తి ఎందుకు డిలీట్ చేసుకున్నాడు? డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీడియోస్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అరగంట క్రితం డిలీట్ చేశారో లేదో చూడండి వర్మ గారు, మా దగ్గర ఉన్నాయి. ఆయన డిలీట్ చేసినా కూడా వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఎనీ టైం మేము ప్లే చేస్తాం. అంటే వీళ్ళు మాట్లాడితేనేమో ఏదైనా మాట్లాడచ్చు, మేము ఏది మాట్లాడినా సంస్కృతంలో కలిపి చేస్తారనమాట. సో ఇప్పుడు ఏంటి అతనికి కరెక్ట్ అంటారు ఈ సెక్షన్? అంతేనా మీ వెర్షన్? కరెక్టేనండి. మరి ఇలా మాట్లాడే వాళ్ళకి ఆ సెక్షన్ ఎందుకండి? వీళ్ళ సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఎన్ని మాట్లాడాడండి. ఈవిడ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మహిళల గురించి, మహిళలు కట్టుకున్న చీరల గురించి, వాళ్ళు మాట్లాడే మాటల గురించి, ఏదన్నా పోస్ట్ పెట్టినా ప్రశ్నించినా ఇష్టానుసారం మీ ఇంటికి రమ్మంటావా అని మాట్లాడాడు. మాట్లాడలేదా వర్రా రవీందర్ రెడ్డి?
ఎవరో గురించి ఎందుకండి, నేనే సాక్ష్యం. మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఎంత నీచాతి నీచంగా మా ఫోటోలు మార్ఫింగ్ చేసి మాట్లాడాడు. మరదల పిల్ల అని పోస్ట్ పెట్టాడు. ఎలాంటి నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో తెలుసా? అలాంటి వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు తీసుకోలేదు యాక్షన్? మరి వీళ్ళు తీసుకోవాలి కదండి, యాక్షన్ తీసుకోవాలి కదా వీళ్ళు కూడా. మరి వీళ్ళు ఎందుకు తీసుకోలేదు? మళ్ళీ ఇంకొక విషయం అండి, నాగేంద్ర గారి మీద కేసు పెట్టలేదు వీళ్ళు, ఆయన అట్లా చేశాడు ఇట్లా చేశాడు. అమ్మ ఫస్ట్ నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే SC ST అట్రాసిటీ కేసు ఆయన మీద ఫైల్ అయిందమ్మా, చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే, తెలిస్తే మాట్లాడండి. సబ్జెక్ట్ తెలియకుండా మీ ఇష్టానుసారంగా వాళ్ళని వదిలేశారు వీళ్ళని వదిలేశారు. మీలాగా ఎవరు వదిలేరమ్మా, ఎవరిని వదిలేరు. ఆయన మీద కేసు ఫైల్ అయింది, అది తెలుసుకోండి ఫస్ట్. అవునమ్మా, తెలుసు. మీరు తెలుసుకోకుండానే ఇక్కడికి రాలేదులేమ్మా. మీరు ఏం చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసులే గానీ మరి అంత రాలేదు. ఈ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారమ్మా, 1 టైం సీఎం. పైగా పవన్ కళ్యాణ్ గారిని జైల్లో ములాఖత్ అయ్యమ్మా, పాపం మనం కలిసి పోటీ చేద్దాం, మీ తినాలే మా తినాలే అనుకుంటూ పోటీ చేసుకుని గద్దెనెక్కటం అదో గద్దెనెక్కటమా? ఎప్పుడు మన పరిస్థితి ఎప్పుడు కూడా కలిసి వచ్చి గద్దెనెక్కడమే తప్ప సింగిల్ గా ఏనాడు పోటీ చేసి మనం నిరూపించుకున్నాం. మేము అన్ని రకాలుగా నిరూపించుకునే వచ్చామమ్మా. మీరు మాకు నీతులు నేర్పక్కర్లేదమ్మా, నేర్పక్కర్లే. 5 ఏళ్ళు మేము ఎట్లా పరిపాలన చేశామో, ప్రజలకి మేమేం చేసామో మాకు తెలుసు. మేమేం చేసామో కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఈ రోజు. ఎవరు మరి ప్రజలు ఎందుకు వేయలేదు మీకు ఓట్లు? ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదు? మరి 11 ఇచ్చారు, 165 ఇచ్చారు. 2 ఏళ్ళు అయింది. ఈ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు? చెప్పండమ్మా, ఇంటికి ఎందుకు అంకితం చేశారు ప్రజలు? ఇప్పుడు సంగతి చెప్పండి, ఇప్పటి సంగతి చెప్పండి. మేము అన్ని చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము. మేము బయట ప్రెస్ మీట్ 20,000 కిలోమీటర్ల ఉద్యోగాలు ఇచ్చాము, కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నారు. మీరేం చేశారు? యువతకి ఏం చేశారు చెప్పండి, మహిళలకు ఏం చేశారు చెప్పండి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి. చేశారు, ఇసుక దోపిడీలు చేశారు, అఘాయిత్యాలు చేశారు, మీరే మాట్లాడాలి. మీరేం చేశారు? అంతకన్నా మీరే మాట్లాడాలి. ఏ రకంగా దాచుకుంటున్నారో అందరికీ తెలుసు. అమరావతి పేరు చెప్పి ఏ రకంగా దోచుకుంటున్నారో, నీరు తోడుకునే నీళ్లు, అద్దాలకి 2,600 కోట్లు ఈ రకంగా చేసుకుంటూ వచ్చి చాలా బాగా మీరు డెవలప్ చేస్తున్నారమ్మా, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ లో 600 కోట్లకి సచివాలయం కట్టారు, ఢిల్లీలో పార్లమెంట్ 1,200 కోట్లకు కట్టారు. మరి మీరు విచిత్రంగా మరి స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలు ఇస్తున్నారంటే చాలా గొప్ప అభివృద్ధి అమ్మా. అసలు మామూలు అభివృద్ధి కాదు, అసలు అభివృద్ధి ముందుంటారు. చెప్పేవి ఎలా ఉంటాయి? వచ్చి దొంగ దొంగ ఒక్క పథకం తిన్నాక ప్రైవేట్ చేస్తున్నారు. మరి రేపు ప్రైవేట్ క్యాంటీన్లు తీసుకురాలేదా? శివపార్తి గారు ఏదో చెప్తున్నారు, ఇందాక మీరు అడిగారు, మాట్లాడండి. ఆవిడ ఇందాక నాగేంద్ర గారి గురించి మాట్లాడితే ఆల్రెడీ రమ్య గారు ఆన్సర్ చేశారు. అరవ శ్రీధర్ని ఏం చేశారు, నాగేంద్రని ఏం చేశారు, వాళ్ళని ఏం చేశారు, వీళ్ళని ఏం చేశారు, అప్పుడు చట్టాలు గుర్తులేవా అని వీళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మేము అట్లీస్ట్ కేసులన్నా ఫైల్ చేసాం. మేము మీ గవర్నమెంట్ లో మా మీదే వీర్య మహిళలు అది ఇది అని చెప్పి చండాలంగా మా పవన్ కళ్యాణ్ గారు మిసెస్ గురించి చండాలంగా పోస్టులు పెట్టిన వాళ్ళని, వీడియోస్ పెట్టిన వాళ్ళని పోయి కేసు ఇస్తే కేసులు కూడా తీసుకోలేదు. మీ గవర్నమెంట్ లో అంత దౌర్భాగ్యకరంగా పరిపాలన చేశారు మీరు. రంగనాయకమ్మ గారిని ఎక్కడున్నా వెంటాడి ఒక మహిళని ఎంత వేధించి ఆవిడ జీవితాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలందరూ చూశారు కాబట్టి చెప్పు కొట్టినట్టు కొట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు అలాగే కొడతారు. 19లో అందుకే మీ నాయకుడిని 2 చెంపలు మాటలు జాగ్రత్త, మాటలు జాగ్రత్త పార్వతి గారు, మాటలు జాగ్రత్త. తీసుకోవడానికి ఇక్కడ లేడు. మర్యాద తగ్గితే పద్ధతిగా ఉండదు. వర్మ గారు చెప్తా ఉన్నానండి, మర్యాద తగ్గితే పద్ధతిగా ఉండదు చెప్తున్నా. మర్యాద తగ్గితే గౌరవంగా మాట్లాడమని చెప్పండి.
అనవసరమైన మాటలొద్దండి, సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. శివపార్వతి గారు ఎందుకు అనవసరమైన ఓకే అనవసరమైన మాటలొద్దు. ఓకే పునిశేల గారు నేను చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పునిశేల గారు నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే రీచ్ అవ్వట్లేదు. శివపార్వతి గారు పర్సనల్ గా వద్దు, వినండి వినండి నేను చెప్తున్నా. పునిశేల గారు మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తున్నాను. వెయిట్ అండి వెయిట్ అండి మాట్లాడుతుంది మీరు. సొంత ఎమ్మెల్యే పాపం కోట వినిత గారిని గాలి కొనేశారు. ఆ తల్లి నా వీడియో ఇది చేస్తున్నాడు, నన్ను కాపాడండి అయ్యా బాబు అంటే మరి ఆమెను గాలి వదిలేశారు. తాతని చెట్టి నాకింత రోడ్డు మీదకి వచ్చి కొడితే SC/ST కేసు పెట్టేశారా? ఎక్కడ ఆయన కేసు ఫైల్ అయింది? ఏ రకంగా యాక్షన్ తీసుకున్నారమ్మా? ఏ జైల్లో పెట్టారు ఆయన్ని? ఏ జైల్లో పెట్టారు చెప్పండి. ఇప్పుడు హడావిడి చేస్తున్నారు కదా రావణ్ణి, ఆ రకంగా తాతని చెట్టి శివపార్వతి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. సరే సరే ఒక్క నిమిషం పునిశేల గారు నేను ఇస్తాను. టాపిక్ డైవర్ట్ అవుతుంది, పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా వద్దు. సరే సరే శివపార్వతి గారు నేను చెప్తున్నాను లేండి ఒక్క నిమిషం. సరే 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 ఓకే శివపార్వతి గారు అనవసరమైన టాపిక్ ఎందుకు టాపిక్ లో రండి. అనవసరం రైట్ ఓకే వెయిట్ శివపార్వతి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్ చేయండి. ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్క నిమిషం ఉండండి. శివపార్వతి గారు మ్యూట్ లో ఉన్నారు వెయిట్ మ్యూట్ లో ఉన్నారు. దయచేసి పాయింట్ మాట్లాడండి, పర్సనల్ గా వద్దు. మీరు మహిళలు ఈ రకంగా మాట్లాడుకుంటే చూసే వాళ్ళకి చూసే వాళ్ళకి అది కరెక్ట్ గా ఉంది. మాట్లాడొద్దు. సరే సరే ఓకేలేండి కార్యక్రమానికి పునిశేల గారు ఒక్క నిమిషం అండి. అరే ఒక్క నిమిషం మీరు ఇలా మాట్లాడితే నేను మ్యూట్లోనే పెట్టాలి, ఇంకంతకు మించి నాకు ఆల్టర్నేటివ్ లేదు. ఇద్దరు అలా మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు కదా. శివపార్వతి గారు పర్సనల్ గా వద్దు, ఫైనల్ గా దీని మీద మీ కామెంట్ చెప్పండి, ఆవిడకి ఇవ్వండి. శివపార్వతి గారు ఒక్క నిమిషం, పునిశేల గారు మీకు ఇస్తాను, క్రాస్ టాక్ చేయకండి. ఫైనల్ గా నా కామెంట్ ఒకటేనండి, ఆడవాళ్ళని రేప్ చేసి లైవ్ పెడతానన్న వెధవల్ని, దేశభక్తి లేదు నేను దేశ ద్రోహిని నాకు ఉగ్రవాదులు ఇష్టం అన్న వెధవల్ని ఉరి తీయాలి. అది మా స్టాండ్, అది మా నిజాయితీ, అది మా దమ్ము. మరి వైసీపీకి ఆ దమ్ముందో లేదో తేల్చుకోండి, ప్రజలు తెలుసుకుంటారు రేపు ఓట్ల దగ్గర. సరే సరే ఓకే పునిశేల గారు రెస్పాండ్. సార్ దమ్ము ధైర్యం ఎవరికి ఉందో, ఎవరు ప్రజల మన్నన పొంది నిలబడగలిగారో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ సార్ ఇప్పుడు ప్రశ్న రావణ్ వ్యాఖ్యల్ని, ఇప్పుడు నాకు దేశభక్తి లేదు అనే వీడియో యాక్చువల్ గా ఆ స్టేజ్ మీద మాట్లాడింది కాదు సార్. నేను అతన్ని సపోర్ట్ చేయట్లేదు. నేను ఈ రోజున కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడాడు కనుకనే అతని మీద కక్ష తీర్చుకోవటం కోసం కేసులు ఫైల్ చేసి పూర్వపు వీడియోలన్నీ కూడా బయటికి తీసి ఇప్పుడు గుర్తొచ్చింది ఆ దేశ సమగ్రత. మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఏం చేశారు? సరే అతన్ని పక్కన పెడితే మరి రాధా మనోహర్ దాస్ అనే అతను, ఇప్పుడు మనం సనాతన ధర్మం పాటిస్తున్నాం, మన హిందూ ధర్మంగా ఎక్కువగా ఉండేది అయినప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా బతికేటటువంటి దేశం మనది. మనతో పాటే మన స్కూల్లో నుంచి, మన చిన్నప్పటి లైఫ్ నుంచి మన చుట్టుపక్కలే ముస్లిమ్స్ మనతోనే పెరుగుతున్నారు, క్రిస్టియన్స్ మనతోనే పెరుగుతున్నారు. మరి వాళ్ళ దైవాల్ని, వాళ్ళ పరిశుద్ధ గ్రంథాలని ఎలా పడితే అలా మాట్లాడుతూ, పచ్చి బూతులతో మాట్లాడుతూ, మరి అటువంటి వ్యక్తి మీద కేసు ఫైల్ అయితే ఏం యాక్షన్ తీసుకున్నారు? అది దేశ సమగ్రతకి మరి భంగం కలగటం కాదా? మరి అది మతాల మీద చిచ్చు పెట్టడం కాదా? మరి అప్పుడు ఏం చేశారు సార్? అప్పుడు ఏం చేశారు? అది ఆలోచించాలి కదా. ఏ వ్యక్తులు మాట్లాడారో
కోర్టులో లాయర్లు చేసే వాదనలు స్పీచ్ అనేది వాళ్ళు ఒక నిమిషం అండి శివపార్తి గారు, శివపార్తి గారు ఒక నిమిషం ఉండండి, ఏం అర్థం కావట్లేదు. ఆపేనా మాట్లాడండి. సార్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు, దానికో లిమిట్స్ ఉందన్నారు. మనం పొలిటికల్ గా అపోజిషన్ లో ఉన్నా అధికారంలో ఉన్నా అవి వర్తిస్తాయా వర్తించవా? ఒక మాట చెప్పండి వర్మ గారు. ఎవరికైనా ఈక్వల్ కదా, రాజ్యాంగం ముందు ఎవరైనా. ఇందాక మీరు కూడా అన్నారు, ఇప్పుడు ఈ చట్టాలు కావచ్చు, న్యాయం కావచ్చు, ఏదైనా పోలీసు వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకైనా తప్పు జరిగినప్పుడు ఎలా అయినా సరే ఈక్వల్ గా ఉండాలి శిక్షలు అని చెప్పని. మరి టీడీపీకి సంబంధించినటువంటి మరి పుట్ట మహేష్ యాదవ్ గారికి మరి దొరికినప్పుడు, డ్రగ్స్ విషయంలో దొరికినప్పుడు స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారండి? ఏ చట్ట ప్రకారం ఇచ్చారు? ఏం చెప్పడానికి, సమాజంలో ఏం మెసేజ్ పాస్ చేయడానికి? పైగా ఆయన మొన్న రీసెంట్లీ ఒక మీటింగ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మా వాళ్ళని పట్టుకోవద్దు అని ఆయన నిజాయితీగా అడుగుతా ఉన్నారు. ఆయన ఏం చెప్పాలి ఆ మాటల్ని? అవి ఏ రకమైనటువంటి మాటలు? ఒక మాట చెప్పండి సార్. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇందాక కూడా నేను అడిగా, స్టేజ్ మీద ఆయన చెప్పులు తీసినప్పుడు మనం కొట్టేసుకుందాం రండి అన్నప్పుడు, రాడ్లతో కొట్టుకుందామా హాకీ స్టిక్కులతో కొట్టేసుకుందామా అని ఆయన మాట్లాడినప్పుడు, మరి అప్పుడు కాదండి మీరు ఎందుకు కేసులు పట్టలేదు? పెట్టవలసింది కదా, మరి అప్పుడు ఏదో తెలుసు. మేము రెస్పెక్ట్ ఇచ్చా, ప్రశ్నించే గొంతుక అని మాట్లాడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, కానీ ఇదిగా తీసుకోలేదు సార్. మేము రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టే వాళ్ళు అంతలా మాట్లాడగలిగారు. పార్వతి గారు క్రాస్ టాక్ చేస్తే నేను అసలు మాట్లాడనే సరే ఆవిడ ఆగేట్లేండి, ఎందుకు అనవసరం క్రాస్ టాక్ చేయడం? నేను సమయం ఇస్తున్నాను కదా శివపార్తి గారు, వెయిట్ చేయండి, మాట్లాడండి సార్. నేను మధ్యలో మళ్ళీ ఈ క్రాస్ టాక్ వల్లే ప్రాబ్లం వస్తుంది సార్. ఫ్లో ఆగిపోయిందా? రైట్ ఓకే. ఏది ఏమైనా కూడా సార్, వాళ్ళు ఆ రకంగా మాట్లాడినప్పుడు చేసినప్పుడు, ఇదే కిరణ్ రాయల్ రీసెంట్లీ సార్ ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి నేను ఇప్పుడు వీళ్ళ ముందు అదే చెప్తున్నా, అతనెంత అతని బతుకెంత, పుట్టుకల గురించి మాట్లాడటం ఏంటి? ఈయన చూశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కిరణ్ రాయల్ ని పట్టుకొని నువ్వు ఎవరికి పుట్టావని అడిగాడా? ఆయన మా సార్ మాట వచ్చినప్పుడు మాటే సార్. అంటే వాళ్ళు మాట్లాడితే రామాయణాలు మహాభారతాలు భాగవతాలా? చెప్పండి, ఎవరో మాట్లాడిన దానికి వైఎస్ఆర్సీపీ కంటకట్టేస్తారా? ఈ రోజున మేము అతన్ని ఏ రకంగా మీరు మీ మనసుకు కష్టం కలిగింది, మీ నాయకుడిని అన్నారని మీకు ఇబ్బంది వచ్చింది, మీరు కేసు పెట్టారు, ఓకే బాగానే ఉంది అంతటితో. అసలు ఇంత దారుణమైనటువంటి చట్టాలేంటి సార్? ఉపా పెట్టాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చిందా? స్టేజ్ మీద అతను మాట్లాడిన మాటలకు కదా మీరు అరెస్ట్ చేసింది. పూర్వపు వీడియోలు బయటకు తీసుకొచ్చి ఉపా చట్టం పెట్టాల్సినంత గత్యంతరం ఏమొచ్చింది? ఇక్కడ తెలియట్లా మన నీతి నిజాయితీ ఇక్కడ తెలియట్లా? ఇది కరెక్ట్ కాదు కదా సార్, ఇది కరెక్ట్ కాదు కదా. మరి వంగలపూడి అనిత గారు ఒక మగ మనిషిని పట్టుకుని గుడ్లు పగల కొడతా, ఏం లాంగ్వేజ్ అది? దాని మీనింగ్ ఏంటి అసలు? అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరికి వర్తించవా? అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు వర్తించవా? ఓకే అండి పులిసేల గారు ఒక నిమిషం. రమ్య గారు రెస్పాండ్. అధికారంలో ఉంటే అట్లా వర్మ గారు ఈవిడ మాట్లాడుతా ఉన్నారు, దేశభక్తి గురించి వాటి గురించి అన్ని మాట్లాడుతా ఉన్నారు, బానే ఉందమ్మా. అమ్మ రామతీర్థంలో రాముడి తల పడిపోయినప్పుడు అప్పుడు ఏం చేశారమ్మా? అంతర్వేది అంతర్వేదిలో రథం తగలబడిపోయినప్పుడు ఏం చేశారమ్మా? కనకదుర్గ టెంపుల్లో వెండి సింహాలు వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారమ్మా? ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టినప్పుడు ఏం చేశారమ్మా? అప్పుడు ఏం చేశారు? మరి మీరు మీ ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు మీరు ఏం చేశారు? సరే అవి కూడా వదిలే, వైసీపీ వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు, అన్ని నిందలు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళ మీద వేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ నాయకుడు ఎందుకు ఖండించలేదు?
అది కూడా వదిలేసాయి. మీ పార్టీ కోసం అన్న జైలుకి వెళితే కొంగు పట్టుకొని నా అన్నని గెలిపించండి అని తిరిగిన షర్మిల గారి గురించి పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఎవడికి పుట్టావని మాట్లాడితే ఆవిడ పుట్టుకని అవమానిస్తే ఆ రోజు తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా, ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీ పార్టీ మహిళే, మీ జగనన్నని గెలిపించిన దాంట్లో పాత్ర ఉంది ఆవిడది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె, ఆవిడ గురించి మాట్లాడినప్పుడు మీరంతా ఏమయ్యారు? ఈ రోజున గుర్తొచ్చాయా మీకు చట్టాలు? ఈ రోజున మేము ప్రశ్నిస్తాము అని మాట్లాడుతున్నారా? ఆ రోజున ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజున ఎందుకు బయటికి రాలేదు? అంటే దాని కింద మళ్ళీ ఆవిడ పుట్టుకంతే, ఆవిడంతే అని చెప్పి నీచంగా మీ వాళ్లే మళ్ళీ కామెంట్లు పెడతా ఉంటారు. ఒక స్త్రీని గౌరవించే పద్ధతి అదేనా? తల్లిని చెల్లిని గౌరవించరు, మేము మాట్లాడకూడదు. డైవర్షన్ రాజకీయాలు చేస్తారు, మేము మాట్లాడకూడదు. అమరావతి మీద నిందలేస్తారు, కనీసం అమరావతి మీద నిందలేసినప్పుడు గజం అంట 6,000 అన్నారు ఒకరోజు, 12,000 అన్నారు ఒకరోజు, 14,000 అన్నారు ఒకరోజు ఖర్చు గజానికి. ఓకే, మేము ఒప్పుకున్న, కనీసం మీకు తెలుసా ఎంత అవుతుందో? నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు, ఒక మంత్రి నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు ఎంత అవుతుంది అని. మీకు తెలియకపోతే రండి అక్కడికి వచ్చి ప్రశ్నించండి, అంతేగాని నలుగురు భజన బృందాన్ని పెట్టుకొని మీ ఇష్టానుసారంగా సెల్ఫ్ డబ్బా బ్యాచ్ ని పెట్టుకొని చూసి చదవడం కాదమ్మా. ఫస్ట్ మీరు చెప్పండి, ఓట్లేస్తేనే గెలిచారు, అసెంబ్లీ కావాలంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రారు? అంత భయం. పుణ్యశీలి గారు ఒక్క నిమిషం, ఏం చేయకపోయినా కూడా చేసేసామని డబ్బులు కొట్టుకునే రమ్య వినండి ఒక్క నిమిషం. ప్రశ్నించండి. అమరావతిలో లాస్ట్ టైం గ్రాఫిక్స్ అన్నారు, అమరావతి రైతులు ఏమన్నారు? వచ్చి దూకమన్నారు. మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అమరావతిలో ఇటుక పెట్ల, సరే వైజాగ్ అన్నారు, వైజాగ్ లో ఏమన్నా భూములు సేకరించారా? మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా వచ్చి ముందుకొచ్చి గజం భూమి ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు. మీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇచ్చారా? మరి మీరు ఏమి భూములు సేకరించకుండా మరి వైజాగ్ లో రాజధాని ఎట్లా చేద్దామనుకున్నారు? వైజాగ్ లో అసలు రాజధాని వద్దంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, కాసేపు రాజధాని వద్దంటాడు, కాసేపు 3 రాజధానులు అంటాడు. రమ్య గారు మాట్లాడిన వాళ్ళు వర్మ గారు ఆవిడ కామ్ గా ఒక్క నిమిషం అండి. నేను ఆవిడ మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలా. సరే ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద వద్దు, ఒక్క నిమిషం స్ట్రైట్ గా. ప్రశ్నారావణకి ఉపా చట్టాలు ఈ సెక్షన్లు మీరు సమర్థిస్తారా? అసలు బచ్చల కూర జోసఫ్ అండి అతని పేరు. ఫస్ట్ నేను ఒకటి అడుగుతా, అతను యూట్యూబరా జర్నలిస్టా? ఫస్ట్ నాకు దానికి సమాధానం చెప్పండి. యూట్యూబరు, ఆయన యూట్యూబర్ కదా, మరి ఎందుకు ప్రకాష్ రాజ్ గారు అట్లా ఇట్లా అని ఏదేదో మాట్లాడేస్తా ఉన్నారు? ఆయన వచ్చి ఈ రోజున ప్రశ్నిస్తున్నారు, యువరాజును ప్రశ్నిస్తే ఇది చేస్తారా, అరెస్టులు చేస్తారా అని. ఆయన వీడియోలు అన్ని చూసారా? మరి ప్రశ్న ఛానల్లో అరగంట క్రితం ఎందుకండి వీడియోలు డిలీట్ చేశారు? ప్రకాష్ రాజ్ గారు ఆయనకు నిజంగా ఆయన యాక్టింగ్ కి చాలా మంది ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు. ఆయన ప్రశ్నించడమే తప్పు. అసలు లాస్ట్ టైం ఏమయ్యారండి? కత్తి మహేష్, పోసాని గారు ఏమయ్యారో చూసాం కదా. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు అంతే అవుతారు. మేము చెప్తా ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నారు దేశద్రోహం, నేను ఉగ్రవాదులతో ఇది చేస్తాను, నేను లైవ్ లో రేప్ చేస్తానంటే ఎందుకు అరెస్ట్ చేయరండి? భారత రాజ్యాంగాన్ని వీళ్ళు ఏం గౌరవిస్తున్నట్టు అరెస్ట్ చేయరంటారా? నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదు, దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రశ్నించమనండి, తప్పు ఉంటే ప్రశ్నించమనండి. అంతేగాని పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసి పేమెంట్లు తీసుకొని వీళ్ళన్నీ తీసుకొని ఇష్టానుసారంగా యూట్యూబ్ లో కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని వీడియోలు మాట్లాడుతూ ఉంటే చూస్తా కూటమి ప్రభుత్వం అయితే ఊరుకోదు. ఓకే, పుణ్యశీల గారు, ఇది పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారట, ఏదో ప్యాకేజ్ ఆర్టిస్టులు కాదా చెప్పానండి. తీసుకొని రాలేదా? సరే ఒక్క నిమిషం. ఇదండి పుణ్యశీల గారు, ఇలా ప్యాకేజీలు తీసుకుంటూ వచ్చి ఎవరిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా క్షమించము, ఉపేక్షించము, ఇలాగే ఉంటుంది అని డైరెక్ట్ గానే చెప్తున్నారు. కరెక్ట్, అందరికీ వర్తిస్తుందండి. ఎవరు దీనికి అతిథులు కామని చెప్పని ఎవరు చెప్పట్లేదు. కాకపోతే మనం సలహా చెప్పే ముందు, సూచనలు చెప్పే ముందు మన నోళ్లు మనం కూడా కంట్రోల్లో పెట్టుకుని నీతి వాక్యాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్హత ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఒక్కటే వాస్తవం అండి, ప్రశ్న రావణ్ అలా ఆ స్టేజ్ మీద మాడినకి ఈ చట్టాలు పెట్టడం అనేది మాత్రం చాలా దారుణం.
ఇది కరెక్ట్ అయితే మాత్రం కాదు. మరి ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ మొన్న మరి మా వైఎస్ఆర్సీపీ నేతల భార్యలందరినీ కూడా ఎంత చండాలంగా మరి నందంటే జగన్మోహన్ రెడ్డి నందంటే నంది పందంటే పంది అంటారు. అలాగే మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనగానే ఇంకోళ్ళకి పెళ్లి చేస్తారు అని మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారండి? మరి అవి మంచి మాటలా? వీళ్ళకున్న పచ్చ మీడియా, వీళ్ళకి భజన బృందం బ్యాచ్ బృందం అంటుంది కదా ఆవిడ. ఎవరికి భజన బృందం ఉందో, ఎవరికి బ్యాచ్ బృందం ఉందో, ఎవరు. ఓకే రైట్. శివపార్వతి గారు, ఆవిడకేనండి నేను సంబంధం. ఆవిడకి లైవ్ పోయినట్టుందిగా. ఇంకొకటి ఆవిడ చెప్తుంది కృష్ణారావుని మీద ఈ కేసులు ఎందుకు పెట్టారు, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి అన్న ఏమన్నా అన్నారా అని. అసలు కళ్యాణ్ గారిని మాటల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఈయన విద్యార్థుల సభలో భార్యల్ని కారులతో పోల్చిన జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిడ మాట్లాడితే నవ్వు వస్తుంది. పెళ్లిళ్ళ గురించి విద్యార్థుల ముందు మాట్లాడిన గొప్ప కామన్ సెన్స్ లేని చెత్త అంతా మాట్లాడినోడు అంత గొప్పోడు తెలుసుకోండి. రైట్ రైట్. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. పర్సనల్ వద్దు, పర్సనల్ వద్దు. అవునమ్మా, రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల మీద మాట్లాడటం చాలా పునిశెల్ గారు మీ ఓకే అండి. ఓకే ఓకే పునిశెల్ గారు మళ్ళీ మీ వీడియో బ్రేక్ అవుతుంది, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఓకే అండి. ఓకే ఓకే. పర్సనల్ గా ఎవరు వద్దు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. సరే ఎవరు మాట్లాడట్లా, ఏ నాయకుడినైనా ఎవరైనా పునిశెల్ గారు చూద్దాం ఏమవుతుందో. శివపార్వతి గారు చూద్దామండి ఏం జరుగుతుందో చూద్దాం. కేసు పెట్టారు కదా పర్యవసానాలు, కోర్టులు ఉంటాయి కదా, కోర్టులు ఉంటాయి. అది రైటా రాంగ్ ఏంటన్నది వాళ్ళు చూస్తారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ పునిశెల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి శివపార్వతి గారు. థ్యాంక్ యూ రమ్య పరశూర్ గారు.